మంచి సిటీ నిర్మాణం చేస్తాడు, మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఎందుకు చేయరని అడుగుతున్నా. ఆ రోజు నా మీద నమ్మకం ఉంది, ఈ రోజు నా మీద నమ్మకం లేదు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు కాబట్టి, అడిగాను కాబట్టి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆ రోజు కూడా అమరావతికి వచ్చిన రోజున విభజన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. కనీసం మన ల్యాండ్కి వచ్చి మన గడ్డ మీద అసత్యాలు చెప్పే ప్రధానమంత్రిని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించామని, ఏ ప్రాజెక్టు ప్రారంభించారు? కడాన కియా మోటార్ వస్తే దాన్ని కూడా మేము ఇచ్చామనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరే అర్థం కావాలి. ఈ ప్రధానమంత్రి ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, చేష్టల్లో చూపించలేని ప్రధానమంత్రి. అలాంటి వ్యక్తి మనల గురించి విమర్శిస్తాడు. వేల కోట్ల రూపాయలు పెట్టామంటాడు. కోస్టల్ ప్రాంతాన్ని పెట్రోలియం హబ్గా తయారు చేస్తామని కాదు, మీరు దోచుకునే పరిస్థితికి వచ్చారు. మా రాష్ట్రంలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది. దీన్ని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు. ఓఎన్జీసీ మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. పని మేము చేస్తున్నాం. రోడ్లు మా రోడ్లు వాడుతున్నారు. ఇక్కడ నీళ్లు తాగుతున్నారు. తిరిగి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడకుండా మీరు వేరే ప్రాంతాలకు తరలించే పరిస్థితికి వస్తున్నారు. గుజరాత్లో ఒక కంపెనీ ఇదే మరగబెట్టి దివాలా తీస్తే ఆ కంపెనీని ఓఎన్జీసీ కొంటుంది. ఓఎన్జీసీ కొని ఆ డబ్బులు ఆ గుజరాత్ గవర్నమెంట్కి ఇస్తారు. ఇక్కడ మాత్రం ఆ కంపెనీ కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు వీళ్ళు చెప్పింది ఇక్కడ వీటన్నిటి వల్ల పెద్ద ఎత్తున యువతకు ఉపాధి వస్తుందని చెప్పి, ఇంకో పక్క ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఈయన మాట్లాడుతున్నాడు. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఆర్థిక విధానాలు వచ్చాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నోట్ల రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. నోట్ల రద్దు చేశామన్నారు, 1000 రూపాయలు రద్దు చేశారు, 2000 రూపాయలు తీసుకొచ్చారు. నేను ఆ రోజు చెప్పా, ఎందుకు 2000 రూపాయలు తెస్తున్నారు? అవసరమైతే 5000 రూపాయలు కూడా రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీకి పోదాం, అవినీతి నిర్మూలిద్దామంటే దానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. జీఎస్టీ పెట్టారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు, అమలు చేయలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే బ్యాంకులు దివాలా తీశాయి. మనకు డబ్బులు కావాలంటే దొరికే పరిస్థితి లేదు. చాలా మంది డబ్బులన్నీ దోచుకుని విదేశాలకు పారిపోతే ఈ ప్రభుత్వం గమ్మన కూర్చున్నది. మన దగ్గర అగ్రిగోల్డ్ ఉంది, తప్పు చేశారు, మన హయాంలో చేయలేదు, కాంగ్రెస్లో చేశారు, జైల్లో పెట్టాం, ఆస్తుల వేలం వేస్తున్నాం. 250 కోట్ల రూపాయలు మనం ఇచ్చి పూర్తిగా డిపాజిట్స్ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అది స్ఫూర్తి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ పీరియడ్లో చాలా మంది విదేశాలకు పారిపోయారు, దోచుకున్నారు, బ్యాంకులు మోసం చేశారు. మీ విధానాలన్నీ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ తయారైంది. ఈరోజు దేశంలో 10.52% గ్రోత్ రేట్ మన రాష్ట్రంలో వచ్చి దేశంలో నెంబర్ 1గా ఉంటే మీరు సాధించింది 7.3%. మీరు చేసిన పనులు మా మీద కూడా ప్రభావం చూపించాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఇది ఒక పెట్రోలియం హబ్గా చేస్తామని మాట్లాడారు, కానీ వీళ్ళు చేసేది ఏమీ లేదు. 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామంటున్నారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేయడానికి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 97-98లో 33 లక్షల మందికి దీపం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా ఇవ్వాల. ఆ రోజే మనం ఇచ్చాం.
ఇప్పుడేదో ఈయన ఇస్తూ ఇంకా అందరికీ ఇవ్వలేకుండా ఏదేదో పెద్ద పని చేసినట్టు అంటున్నాడు. ఇంకో పక్క ఇక్కడుండే పార్టీలన్నీ కలుషితమైన వాతావరణం తీసుకొచ్చాయని, దేశాన్ని కలుషితం చేసింది మీరు, రాజకీయాల్ని కలుషితం చేసింది మీరు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.